పవన్ కళ్యాణ్‌కి వీర విధేయుడు అంటే హైపరాది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే హైపరాదికి నామినేటెడ్ పదవి వరుస్తుందనంతగా గత ఎన్నికల్లో పవన్ గెలుపు కోసం గట్టిగానే కష్టపడ్డాడు హైపరాది. ఇక పవన్ కళ్యాణ్ పేరు చెప్తే హైపరాదికి పూనకం వస్తుంది. ఇక ఆయన నోట నుంచి వచ్చే మాటలైతే కోటలు దాటుతూ ఉంటాయి. అవి ఎంతలా ఉంటాయంటే పవన్ కళ్యాణ్‌ని పిఠాపురంలో గెలిపిస్తే పిఠాపురాన్ని అభివృద్ధి చేయడం కాదు, ప్రపంచ దేశాల్లో ఉన్నవాళ్ళు పిఠాపురం చూడ్డానికి వచ్చేంతగా అభివృద్ధి చేశారంటూ పవర్ పంచులు చాలానే పేల్చాడు హైపరాది. ఇక పబ్లిక్ మీటింగ్‌లలో మనోడు మైక్ అందుకున్నాడంటే మాటల ప్రవాహమే. పవన్ కళ్యాణ్‌పై పొగడ్తలు కురిపించే బ్యాచ్‌లో ముందు వరుసలో ఉంటాడని ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటాడు హైపరాది. జనసేన ఆవిర్భావం నుంచి పవన్ కళ్యాణ్‌ని పొగుడుతూనే ఉన్నాడు హైపరాది. మొత్తానికి అతను కోరుకున్నట్టుగానే కూటమి పార్టీ అధికారంలోకి వచ్చింది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిపోయారు. ఆది మాత్రం ఇంకా స్కిట్‌లు వేసుకుంటూ పంచ్‌లు పేలుస్తూనే ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్‌పై హైపర్ ఆదికి ఉన్న భక్తి ఏదో అవకాశాల కోసం వచ్చింది కాదట. మనోడు కాలేజ్ చదివే రోజుల నుంచి కూడా పవన్ కళ్యాణ్‌ని ఆరాధిస్తున్నానంటూ ఆకాశానికి ఎత్తేశారు. నేను నమ్మిన నాయకుడు అసలు జనాభా లెక్కల్లో ఒక్కడు కాదు. లెక్కలేనంత జనాభాకి ఒకే ఒక్కడు అంటూ ఆటోలపై రాసి కొటేషన్ల మించి పవన్ కళ్యాణ్ గురించి భారీ డైలాగులు కొట్టాడు హైపరాది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్‌ని అభిమానిస్తున్నందుకు ఇప్పుడు కాదు కాలేజీ చదివే రోజుల్లో నుంచే బెదిరింపులు వస్తుండేవని నాటి విషయాన్ని గుర్తు చేసుకున్నాడు ఆది. పాలిటిక్స్‌లో ఒక వ్యక్తికి సపోర్ట్ చేస్తున్నామంటే ఇలాంటివి ఉంటాయి. నేను కాలేజ్ చదివే రోజుల్లో నేను ఇటుపక్క పవన్ కళ్యాణ్‌కి సపోర్ట్‌గా మాట్లాడానని ఒక 10 మంది సీనియర్‌లు నన్ను పైకి పిలిచి ఇంకోసారి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే నిన్ను బిల్డింగ్ పైనుంచి తోసేస్తామని బెదిరించారు. ఇలాంటి బెదిరింపులు నాకు ఆ రోజుల నుంచే ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చాడు హైపరాది. ఇక తన అమ్మానాన్నల గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు హైపరాది. మనం ఏ స్థాయిలో ఉన్నా కూడా అమ్మానాన్నల దగ్గర మాత్రం కొడుకు స్థాయి అనేది ఎప్పుడూ మర్చిపోకూడదు. నేను చదువుకున్న తర్వాత జాబ్ మానేస్తే వీడేంటి జాబ్ మానేసి ఇండస్ట్రీ అంటున్నాడని అమ్మానాన్నలు బెంగ పెట్టుకొని ఆరోగ్యం పాడు చేసుకున్నారు. ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే నాన్నని బెడ్‌పై చూసినప్పుడు చాలా బాధేసింది. ఆయన్ని చాలా ఏడ్చాను. 25 ఏళ్ళు మనల్ని వాళ్ళు ఎంత బాగా చూసుకున్నారో మనం అంతకంటే బాగా వాళ్ళని చూసుకున్న రోజే మన పేరెంట్స్‌కి మనం పుట్టిన దానికి ఒక అర్థం ఉంటుంది అంటూ ఎమోషనల్ అయ్యాడు హైపరాది.